మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 23న కార్తీక శుద్ధ ఏకాదశి రాబోతోంది. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రభోదిని ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే ప్రభోదన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్ధాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్ధాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చెయ్యాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి పారణ చేసి అంటే భోజనం చేసి వ్రతాన్ని ముగించుకోవాలి. ఈరోజు సాయంత్రం తులసి కోట వద్ద సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్యలో ప్రత్యేకంగా ఈ ఆకు మీద ఒక్క దీపం పెడితే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. కార్తీక ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈరోజు ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం, వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాల కడిలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉద్ధాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. అందువల్ల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద త్వజనిద్రాం జగత్పతే త్వయిస్తుతే జగత్ సుప్తం ఉద్దితే చోదితం జగత్ అని ప్రార్థన చేసి ఈ రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి ఉపవాసం చెయ్యాలి. నేడు భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం శ్రవణం శ్రేష్టం. రాత్రిపూట విష్ణునామ కీర్తనతో కాలం గడపాలి. తులసివనంలో కానీ తులసి కోట దగ్గర కానీ విష్ణు పూజ చేయాలి. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసే అంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అయితే కొంతమందికి డబ్బు విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
ఈ సమాజంలో చాలామంది డబ్బును సంపాదిస్తారు. డబ్బును దాచి బాగా కూడబెట్టుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ధనం ఒకేసారి ఖర్చు అయిపోతూ, సంపాదించిన ధనం, దాచుకున్న ధనం అంతా కూడా ఒకేసారి ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరికొందరు ఏమీ సంపాదించకపోయినా సంతోషంగా ఉంటారు. ఎక్కడైతే విపరీతంగా ఆడవాళ్ళు ఏడుస్తూ, ఇతరులను చూసి అసూయపడుతూ, ఇంట్లో వారిని తిడుతూ శాపాలు పెడుతూ ఉంటారో అక్కడ ఎప్పుడూ కూడా లక్ష్మి అంటే ధనం నిలబడదు. వంశాన్ని బట్టి వచ్చే దోషాల వలన కూడా లక్ష్మి నిలబడకపోవచ్చు. అంటే ధనం సంపాదించినప్పటికీ కూడా అది నీళ్ళలాగా ఖర్చయిపోతుందని పెద్దలు, పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ముందు ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే ఇల్లు బాగుంటుంది. ఇంటికి లక్ష్మి ఇల్లాలే. ఇంట్లోని ఆడవారు ఎప్పుడూ కూడా ఉన్నదానితో సంతోషంగా ఉండాలి. ఇతరులను చూసి అసూయ పడకూడదు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ఆడవాళ్ళు శుభ్రంగా అంటే అసూయ లేకుండా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ధన సమస్యలు ఎదురైతే ఏకాదశి రోజు తులసి దగ్గర ప్రత్యేకంగా ఒక దీపం పెట్టండి. ఏమీ లేదు, కార్తీక మాసం అంటేనే సాయంత్రం పూట తులసి దగ్గర ఎలాగో దీపం పెడతారు కదా. రేపు వచ్చే కార్తీక ఏకాదశి నాడు కూడా తులసి దగ్గర సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్యలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టండి. ముందు తులసి దగ్గర ఒక తామర ఆకును పెట్టండి. ఆ తామరాకు మీద మంచి పగుళ్ళు లేని మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపంలో 2 అక్షింతలను వెయ్యండి. ఈ దీపానికి పుష్పాలు సమర్పించి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఇలా ఈరోజు తామరాకు మీద దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది. ఎందుకంటే తామరాకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తామర ఆకు అనేది లక్ష్మీ స్థానం. ఈ కార్తీక ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఇలా తామరాకు మీద దీపం పెట్టి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తితో సహా మీ ఇంటికి వస్తుంది, సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ప్రబోధిని ఏకాదశికి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తామరాకు మీద దీపం పెడితే చాలు, మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది, అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. కనుక మీరు కూడా రేపు కార్తీక ఏకాదశి రోజు ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి దగ్గర దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగనిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు. వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దానితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు గనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే, ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్ర మంత్రం, ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు, వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు, ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి.
లేదా వినే ప్రయత్నమైనా సరే చెయ్యండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. కుదిరిన వారు ఉపవాసం ఉండండి, లేదా పండ్లు, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకొని ఉపవాసం ఉండండి. ధాన్యాలు, పప్పు దినుసులు అస్సలు తినవద్దు. మరి తెలుసుకున్నారు కదా. ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా ఈ మంత్రాన్ని, తారక మంత్రాన్ని 3 సార్లు జపించి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.